ఎడారిలో నీరు. ఒకసారి దూర గ్రామంలో ఇద్దరు నిపుణత గల కళాకారులుండేవారు, జేమ్స్ ఇంకా అలెక్స్. వారెంతో మంచి స్నేహితులు. మట్టిని మలిచి అందమైన వస్తువుల్ని తయారు చేసేవారు. వాళ్ళు బొమ్మలు, కుండలు, పెనాలు, కత్తులు ఇంకా మరెన్నో చేసేవారు. అయితే అది చాలా చిన్న గ్రామం కావడం వల్ల జేమ్స్, అలెక్స్ వారి పనికి అతి తక్కువ సంపాదిస్తున్నారు. అక్కడి ప్రజలు చాలనంత డబ్బు చెల్లించలేకున్నారు. జేమ్స్ ఇంకా అలెక్స్ ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. నిజానికి గట్టిగా ఎవరిని అడగలేదు. జేమ్స్, ఎప్పుడూ ఓ విషయంపై ఏకాగ్రత ఉంచుకోవడం నేర్చుకో. నీ బలాలు లేవో నువ్వు తెలుసుకో. ఒక వస్తువుని తయారు చేయడానికి ఎంత సమయం పడుతుందో అర్థం చేసుకోవాలి. అప్పుడు నీ కస్టమర్కు ఎప్పుడు వస్తువుని అందించగలవో సరిగ్గా అంచనా వేసి చెప్పగలవు. లేదు, నేను బాగానే ఉన్నాను. నేను దీన్ని చేయగలను. ఎక్కువ సంపాదించాలంటే మరిన్ని వస్తువులను చేయాల్సిందే. నిన్నటి మిగిలి ఉన్న పనిని పూర్తి చేశాక ఈ రోజు నేను తీసుకున్న కొత్త ఆర్డర్ పనిని మొదలు పెడతాను. నేను నాకు బాగా అర్థమైంది నీ బాధ నా మిత్రమా. కానీ సమయానికి పని పూర్తి చేసి అందించకపోతే ఇదంతా ఎలా సాధ్యం అవుతుంది? నీలో ఒత్తిడిని పెంచుకుంటున్నావు. నాకేమీ కాదు అలెక్స్, నువ్వు చింతించకు. అలెక్స్ ఒక ఖచ్చితమైన ఏకాగ్రత గల కళాకారుడు. ఏదైనా తయారు చేయాలని అనుకున్న ప్రతిసారి అతను డెలివరీ సమయానికి పూర్తి చేసేసేవాడు. అతను ఒక సమయంలో ఒక పనిని మాత్రమే పూర్తి చేసేవాడు. అతని ఏకాగ్రతని పెంచి చేతిలో ఉన్న పనిని సమయానికి పూర్తి చేసేలా అది చేస్తుంది. కానీ జేమ్స్కి మాత్రం ఏమాత్రం ఏకాగ్రత లేదు. అతను ఎప్పుడూ ఎవరినీ కాదని చెప్పలేదు. నిరంతరంగా పనిలో నిమగ్నమై ఉండేవాడు. ఎన్నో పనులు ఒకేసారి తీసుకునేవాడు. ఒక్కటి సమయానికి ఇచ్చేవాడు కాదు. ఒకసారి కొంతమంది టూరిస్టులు వారి గ్రామానికి వచ్చారు. ఓ వావ్! ఈ ఏనుగు ఎంత ప్రత్యేకంగా ఉంది. దీని ఖరీదు ఎంత? ఇదైతే 2 వెండి నాణాలు. ఏంటి, అంతేనా? ఈ వస్తువుకు ఇంత తక్కువ ధర చెబుతున్నారని అనిపించడం లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరికి అంతే ధర చెబుతాం. గ్రామస్తులు ఇంతకంటే ఎక్కువ చెల్లించలేరు. ఇంతకంటే ఎక్కువగా ధరని నేను వారితో ఎలా అడగగలను? నీ నిజాయితీ నాకు నచ్చింది. కానీ నీ నైపుణ్యానికి తగ్గట్టుగా నువ్వు సంపాదించడం లేదు. ఈ ఎడారికి మరోవైపు పెద్ద నగరం ఉంది. నీ అమూల్యమైన వస్తువులన్నింటినీ అక్కడికి తెచ్చి అమ్మచ్చు కదా. అక్కడి ప్రజలు ఖచ్చితంగా నీ నైపుణ్యానికి చెల్లిస్తారు. నువ్వు మరింత సంపాదించుకోగలవు. ఓ అలాగా? నేను ఖచ్చితంగా దీని గురించి ఆలోచిస్తాను. ధన్యవాదాలు. ఆ అమ్మాయి 2 వెండి నాణాల్ని చెల్లించి ఆ ఏనుగుని కొనుక్కుంది. ఆ రాత్రి జేమ్స్, నువ్వు చాలా అలిసిపోయావు. నేను 2 రోజులుగా నిద్రనే పోలేదు. పని అంతా పూర్తి చేసేసా. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. మంచిది. అయితే విను, నీ వస్తువులన్నింటినీ ఆ పెద్ద నగరానికి తీసుకుని వెళ్లాలని అనుకుంటున్నావా? మనం ఇక్కడ బోలెడు సంపాదిస్తున్నాం. ఇక్కడింకా పని ఒత్తిడి కూడా ఎక్కువగా లేదు. పని భారం గురించి నాకు బాగా తెలుసు. బహుశా నువ్వు సరిగ్గా చెప్పావు. కానీ ఇది చాలా పెద్ద ఎడారి కదా. మనం దాన్ని ఎలా దాటగలం? కొద్ది రోజుల ముందు కొన్ని కారవాన్స్ ఎడారిని దాటడం నేను చూశాను. ఎన్నో ఒంటెలు, బళ్ళు ఉన్నాయి. నిజానికి ఒక కారవాన్ రేపు మళ్లీ బయలుదేరుతున్నాయి. మనం వాటి ద్వారా ఈ ఎడారిని దాటగలం. అది నిజం. ఎడారికి అవతల వైపున అక్కడ ధనవంతులు బోలెడు మంది ఉన్నారని నేను విన్నాను. బహుశా నాకు ఒక అందమైన అమ్మాయి కూడా దొరికొచ్చేమో. ఇంకా ఎప్పటికీ సంతోషంగా ఉంటానేమో నేను. ఎవరికి తెలుసు? అది నిజం. ఇప్పటికి నువ్వు నిద్రపో, కొంచెం విశ్రాంతి తీసుకో. నువ్వు కోల్పోయిన నిద్రని తీర్చుకోవడం అవసరం. రేపు ఉదయం మనం క్యారవాన్తో పాటు బయలుదేరుదాం. ఆ రాత్రి జేమ్స్, అలెక్స్ ప్రశాంతంగా నిద్రపోయారు. మర్నాడు వారి బండిలో తమ విలువైన వస్తువులు, ఆహారం, నీరుతో నింపుకున్నారు. ఇది సుదీర్ఘ ప్రయాణం. అందువల్ల దానికి సిద్ధం చేసుకున్నారు. ప్రయాణం మంచి సూచనలతోనే మొదలయ్యింది. జేమ్స్, అలెక్స్ తమ పెద్ద నగరపు భవిష్యత్తు గురించి ఎంతో ఆశగా, ఉత్సాహంగా ఉన్నారు. వారు మరింత డబ్బు ఎలా సంపాదించాలో, కొత్త నిపుణతలు, మరిన్ని మోడల్స్, యాంటీక్స్ తయారీ గురించి మాట్లాడుకున్నారు. క్యారవాన్ మధ్యాహ్నం భోజనానికి ఆగింది. తర్వాత రాత్రి భోజనానికి ఆగింది. ఆ ప్రయాణం కొద్ది రోజులు సాగింది. కానీ మండుతున్న ఎండల్ని తట్టుకోలేకుండా ఉన్నారు. ఏం జరుగుతోంది ఇక్కడ?
ఇక్కడ చాలా వేడిగా ఉంటుందని నాకు తెలీదు. నేను అలా అనుకోవడం లేదు. నాకు నీరు కావాలి. మనం ఎంతో నీరు తెచ్చాము, కానీ అంతా అయిపోయింది. ఈ వేడి మన ప్రయాణాన్ని మరింత కష్టంగా చేస్తోంది జేమ్స్. అది నిజమే, మన వద్ద నీరు కూడా అయిపోతుంది. చూసావా, మట్టితో తయారు చేసిన కుండల్ని ఆ ప్రయాణికులు తీసుకెడుతున్నారు. పెరుగుతున్న వేడికి ఆ కుండలు నీటిని ఎంత వేగంగా పీల్చుకుంటున్నాయో చూడు. మనం ఎలా బ్రతకగలం మన వద్ద నీరంతా అయిపోతే? నగరాన్ని చేరడానికి ఇంకా 2 రోజులు పడుతుంది మనకి. నా దగ్గర ఉపాయం ఉంది. మనం ఇక్కడ ఎందుకని తవ్వకూడదు? నీరుందేమో చూద్దామా? ఓ అలాగే, మనం చాలినంత తవ్వితే గనక ఎక్కడో చోట నీరు తప్పక దొరుకుతుంది. అది నిజమే. ఒక చోటుని చూద్దాము, మరి అక్కడే తవ్వడం మొదలు పెడదాం. అందరూ తమ వంటలని ఓ పక్కగా కూర్చోపెట్టారు. మనకి ఇక్కడ ఖచ్చితంగా నీరు దొరుకుతుందంటావా? మనం తవ్వడం మొదలు పెట్టేకే తెలుస్తుంది ఇంకా ఎంత లోతు తవ్వాలన్నది. ప్రయాణికులంతా నేలని తవ్వడం మొదలుపెట్టారు. సమయం గడుస్తోంది, కానీ నీరు ఉన్నట్లు సూచనలు లేవు. నీకు నేను చెప్పాను కదా, ఇది పనికిరాని పని అని. ఎడారిలో నీరు వెతకడం అంటే చాలా అసాధ్యమైన పని అని. ఇది కష్టమైన పని జేమ్స్, అసాధ్యం కాదు. మనం ఈ పనిని చేస్తూనే ఉండాలి. నెమ్మదిగా ప్రయాణికులు ఒకరి తర్వాత ఒకరు తవ్వడం మానేస్తున్నారు. వాళ్ళంతా అలసిపోయారు. వారి బళ్ల వద్దకు వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. నేను కొద్దిసేపు ఉండి నీకు సహాయం చేస్తాను, సరేనా? నేను కూడా కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. ఓ జేమ్స్, నేను చాలా అలసిపోయాను. మనం కూడా కాసేపు ఆగుదాం. నువ్వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో, నేను కాసేపు తవ్వి వస్తాను. అలెక్స్ వెనక్కి తన బళ్ల వద్దకు వెళ్లి కాసేపు పడుకున్నాడు. తక్షణమే విపరీతమైన వేడి వల్ల, శారీరక అలసట వల్ల అతనికి నిద్ర పట్టేసింది. కొంత సమయం తర్వాత ఒక ప్రయాణికుడు జేమ్స్ వద్దకు వచ్చాడు. నువ్వు చాలా కష్టజీవి, నిరంతరంగా ఆగకుండా పని చేస్తున్నావు. అయితే నీకో నిజం చెప్పనా? నీ సమయాన్ని నువ్వు వృధా చేస్తున్నావు బాబు. నీ ఉద్దేశం ఏమిటి? ఇక్కడ నీరు ఉంటుందని నేను అనుకోవట్లేదు అసలు. నాకు తెలుసు, మనకి ఖచ్చితంగా నీరు దొరికే చోటు ఒకటి ఉంది. నిజంగానా? ఎక్కడా? ప్రయాణికుడు జేమ్స్ కు తవ్వడానికి ఓ ప్రదేశాన్ని చూపాడు. బండిలో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లిపోయాడు. జేమ్స్ కొద్ది అడుగులు తవ్వాడు, కానీ నీరు రాలేదు. కొంతసేపటి తర్వాత మరో ప్రయాణికుడు అతని వద్దకు వచ్చాడు. ఇక్కడ తవ్వమని నీకు ఎవరు చెప్పారు? నీకు పిచ్చుందా? సరిగ్గా పక్కనే ఉన్న చోటిని తవ్వితే కనుక మనకి సులువుగా నీరే దొరుకుతుంది కదా. నువ్వు నిజం చెప్తున్నావా? ఆ చోటు ఎక్కడుంది? సరిగ్గా అలాగే జేమ్స్ తన పారని పట్టుకుని కొద్ది అడుగుల దూరంలో మరో గొయ్యి తవ్వసాగాడు. మళ్లీ కొద్ది అడుగుల లోతు తవ్వగానే మరో ప్రయాణికుడు వచ్చి మరో భిన్నమైన చోటుని చూపాడు. తమకు ఖచ్చితంగా నీరు దొరుకుతుందని ఇలా ఓ 4 గంటల పాటు జరిగింది. అక్కడి ప్రదేశమంతా గోతులతో నిండిపోయింది, కానీ ఎవరు కూడా నీరు దొరికేంత లోతు వరకు తవ్వలేదు. అలెక్స్ లేచి చూశాడు, ఆశ్చర్యపోయాడు. జేమ్స్, నువ్వు ఇదేం చేస్తున్నావు? నీటిని వెతుకుతూ ఉన్నాను. ఈ ప్రయాణికులు నాకు నీరెక్కడ దొరుకుతుందో అని నాకు సలహాలు ఇస్తూ వచ్చారు. నేను ఇక్కడ ఎన్నో గొయ్యిలు తవ్వుతూ వచ్చాను, కానీ ఒక్క చుక్క నీరు కూడా దొరకలేదు. నేను దీనికే బాధపడుతుంటాను. నువ్వు ఎంత సమయం శ్రమని వృధా చేసేవో నీకసలు తెలుస్తోందా? వెళ్ళు, ఆ గోతులు ఎన్నో లెక్క పెట్టు, ఎంత లోతున్నాయో చూడు. ఒకే చోట నువ్వు ఇంత శ్రమ పెట్టి ఉంటే నీరు ఎప్పుడో దొరికి ఉండేది. ప్రతి ఒక్కరి మాటల్ని వింటూ నీ ఏకాగ్రతని పాడు చేసుకోకూడదు నువ్వు జేమ్స్. నువ్వు చెప్పింది నిజమే, నా ఏకాగ్రత పోయింది. ఒకే చోటులో తవ్వి ఉండాల్సింది నేను. అలెక్స్ అందరినీ పిలిచాడు. వాళ్ళని ఒకే చోట తవ్వమని చెప్పి పని మొదలు పెట్టారు. వారంతా కొద్దిసేపు తవ్వగానే చివరికి వారికి నీరు దొరికింది. ప్రతి ఒక్కరూ నీరు తాగారు, తమ ఖాళీ కుండల్ని నింపుకున్నారు. క్యారవాన్ 2 రోజుల్లో పెద్ద నగరం చేరుకుంది. అనుకున్నట్టుగానే జేమ్స్, అలెక్స్ తమ నైపుణ్యానికి మంచి సొమ్మని సంపాదించుకున్నారు.
వారిని పొగిడారు, వారి శ్రమని ప్రశంసించారు. వారు కొద్ది కాలంలోనే ధనవంతులయ్యారు. ఎంతో మంది పనివాళ్ళని యాంటిక్స్ తయారు చేయడానికి పెట్టుకున్నారు. వారి యాంటిక్స్ ఇప్పుడు స్థానికంగా అంతర్జాతీయ మార్కెట్లో కూడా అమ్ముడవుతున్నాయి. జేమ్స్ ఎంతో ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకున్నాడు. ఇదంతా ఎలా జరిగిందో తెలుసా? నేను ఏకాగ్రతని కోల్పోలేదు. ఒక సమయంలో ఒకే పనిపై ఏకాగ్రతని ఉంచి పని చేయాలి.